మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. ప్రభు కృప ద్వారా లూకా సువార్త 5వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 19 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 6th chapter 1 to 19 verses. Let us all read together. Gospel according to Luke 6th chapter 1 to 19 verses. 1 నుంచి 19 వచనాలు. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండరు. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి గుండినప్పుడు దావీదు ఏమి చేసెనో అదేనను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయి గలవాడు ఒకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెను. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచ చేయగల వానితో నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడింది. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయుదమా అని ఒకనితోనొకడు మాట్లాడుకుంది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుట కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులను పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురను మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశం అంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థతనుంది. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుంది. గనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నం చేశాను. మనం పేరా వైజ్ గా మనం ధ్యానం చేద్దాం ఈ 19 వచనాలను. 1 నుంచి 5 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారు ఒక విశ్రాంతి దినమున మరి ఆయన శిష్యులతో కలిసి ఒక పంట చేలో పడి వెళ్తా ఉన్నారు. అప్పుడు ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తింటున్నారు. మరి యేసు ప్రభు ఎలా భరించాడో కానీ వీళ్ళని శాస్త్రులు పరిసయ్యులు 24/7 యేసు ప్రభుని ఆయన డిసైపుల్స్ ని సీసీ కెమెరాల్లాగా వాచ్ చేస్తూనే ఉన్నారు. ఆయన తప్పుపడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీళ్ళు మరి ఆ జర్నీలో కూడా యేసు ప్రభు వారిని వదల్లా. ఆ జర్నీలో ఒక చోటు నుంచి ఒక చోటికి పోయేటప్పుడు మరి ఆ మరి యేసు ప్రభుని ప్రశ్నించారు. ఆ సమయంలో నీ శిష్యులు వాళ్ళు ప్రశ్నించింది ఏమిటనంటే సబ్బాతు దినం రోజు చేయకూడని పనులు ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. వాస్తవంగా చూస్తే వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రానికి చాలా విషయాలు చేర్చారు. చాలా వాటిని చేయకుండా తప్పించుకోవడానికి మార్గాలు కూడా కనిపెట్టారు. ధర్మశాస్త్రానికి అనేకమైన ఆచారాలు సాంప్రదాయాలు కలిపి ప్రజలను వాటిని పాటించమని ఒత్తిడి చేసేవాళ్ళు వీళ్ళు. వాస్తవంగా ధర్మశాస్త్రంలో లేనివి కూడా వీళ్ళు వాటిని కలిపి వీళ్ళు ఉపదేశకులు కాబట్టి లేనివి కలిపి ఉన్నవి తీసేసి ప్రజల మీద ఒత్తిడి చేసేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా యేసు ప్రభు మీద ఇప్పుడు ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఉదాహరణకి మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 13లో రాయబడ్డ మాటల్ని మనం చూస్తే తల్లిదండ్రులను చూసే బాధ్యత పిల్లల మీద ఉంది. అయితే వీళ్ళేం చెప్తారు ఈ ధర్మశాస్త్రోపదేశకులు, తల్లిదండ్రులను చూసే బాధ్యత నుండి తప్పించుకోవాలంటే ఒకడు వాళ్ళ తల్లిని కానీ తండ్రిని కానీ చూసి కొర్బాను
అని చెప్పి తప్పించుకోవచ్చు అని చెప్పేవాళ్ళు. వీళ్ళ టీచింగ్ అది. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పలా. అంటే కుర్బాను అని అంటే ఏంటంటే ఇంకా నేను నిన్ను చూసుకోవాల్సిన అవసరత లేదు అని కదా. ఇట్లాంటివన్నీ కలిపేవాళ్ళు వీళ్ళు. ధర్మశాస్త్రానికి అన్ని కలిపి ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రజల మీద ఒత్తిడి తీసుకొని వచ్చేవాళ్ళు. వాస్తవంగా ధర్మశాస్త్రంలో లేనిది. వాస్తవంగా దేవుని ధర్మశాస్త్రంలో ఏమనుంది? సబ్బాతు దినం రోజున రీపింగ్ చేయకూడదు, కొయ్యకూడదు పంటని, థ్రెషింగ్ చేయకూడదు, పంటని నూర్పిడి చేయకూడదు, విన్నోయింగ్ చేయకూడదు. విన్నోయింగ్ చేయకూడదు అంటే తూర్పార పట్టడం. ఇవి 3 చేయకూడదు. ప్రిపేర్ ఎ మీల్ అంటే ధర్మశాస్త్రం రోజున భోజనం కూడా సిద్ధపరచుకోకూడదు. వాళ్ళక్కడ కోత కొయ్యట్లే, వాళ్ళక్కడ నూర్పిడి చేయట్లే, వాళ్ళ తూర్పార పట్టట్లే కదా. వెన్నులు త్రుంచుకొని తినడం తప్పు అని రాయలే బైబిల్లో. వాస్తవంగా ఇంకొక విషయం ఏమిటనంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఏదైనా ఒక పొలంలోంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పొలంలో ఏదైనా తీసుకొని దారిలో వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళేటప్పుడు ఆ పొలంలో మనకు కావాల్సినవి కోసుకొని తినొచ్చు అని ధర్మశాస్త్రంలో రాయబడింది. కోసుకొని ఇంటికి తీసుకుపోకూడదు. ఇంటికి తీసుకుపోవడం తప్పు. కానీ ఆ పొలంలో పడి వెళ్ళేటప్పుడు అవి కోసుకొని తినొచ్చు. అది దేవుడు ధర్మశాస్త్రాలను రాయించి పెట్టినాడు. కానీ దానికి విరుద్ధంగా వీళ్ళు యేసు ప్రభుని మరి శిష్యులు తప్పు చేసినారని ప్రశ్నిస్తా ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలా శిష్యులు తప్పు పట్టినప్పుడు యేసు ప్రభు వాళ్ళకి సమాధానం చెప్తూ, మొదటి సమూయేలు గ్రంథం 21లో దావీదు మరియు అతనితో ఉన్న అనుచరులు బాగా ఆకలిగా ఉన్నప్పుడు మందిరంలో సముఖపు రొట్టెలు ఉంటాయి, షో బ్రెడ్. ఆ సముఖపు రొట్టెలు యాజకులే తినాలి. మరి అటువంటి యాజకులు తప్ప వేరే వాళ్ళు తినకూడని సముఖపు రొట్టెల్ని మరి దావీదు ఆయనతో పాటు అనుచరులు తిన్నారు కదా. ఆ విషయం మీరు చదివిండ్రు కదా, మీకు ఓల్డ్ టెస్టిమెంట్ తెలుసు కదా అని చెప్పి చెప్పిండు. చెప్తూ యేసుప్రభు వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే, కంపాషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిచువల్. మన సాంప్రదాయాలు ఆచారాల కన్నా ఎదుటి మనిషి మీద దయ కలిగి ఉండడం, కంపాషన్ కలిగి ఉండడం, అది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. నో సెరమనీ, నో ప్రిన్సిపల్ అవుట్వే ద ఫండమెంటల్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనిషికి కావలసిన ప్రాథమిక అవసరతల కన్నా మరి గొప్పవి కాదు సాంప్రదాయాలు, ఆచారాలు అనే విషయాన్ని యేసుప్రభు వారు అక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నారు. అని చెప్తూ వాళ్ళు యేసుప్రభు ఒక మాట అంటాడు, ఇది నాకు బాగా ఇష్టమైన మాట. ఏమన్నాడు? ఆడ యేసుప్రభు వాళ్ళతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటనంటే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడు అని వారితో చెప్పింది. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమానుడు అని చెప్పిండు. ఈ మాట ఇట్ షోస్ ద డైటీ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభు దేవుడని ఎట్లా చెప్తావు అని చాలా మంది అంటా ఉంటారు. ఎక్కడ రాసింది చెప్పు అని చాలా మంది వితండవాదం చేస్తా ఉంటారు. యేసుప్రభు దేవుడని ప్రతి విషయంలో మనం యేసుప్రభు గురించి మనం ధ్యానం చేస్తూ ఉండవచ్చు. యేసుప్రభు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏమిటనంటే కదా, ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఆల్సో లార్డ్ ఆఫ్ సబ్బాత్ అనే విషయం యేసుప్రభు దైవత్వాన్ని సూచిస్తా ఉంది స్పష్టంగా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాను. ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనే మాట బైబిల్లో 92 సార్లు రాయబడితే సుమారు వాటిలో 89 సార్లు యేసుప్రభు నోటి నుంచి వచ్చింది ఆయన మనుష్య కుమారుడు అనే విషయం. యేసుప్రభే చెప్పాడు మనుష్య కుమారుడు అని. ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద ఇవ్వబడింది. అయితే సబ్బాతు ప్రారంభమైంది సీనాయి కొండ నుంచి కాదు. సబ్బాత్ ఎప్పుడు ప్రారంభమైందంటే, దేవుడు 6 రోజులు సృష్టికర్త అయిన దేవుడు 6 రోజులు సృష్టి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు కదా. ఇట్స్ ఇనిషియేటెడ్ ఇన్ క్రియేషన్. సృష్టిలో విశ్రాంతి దినం ప్రారంభమైంది, అప్పుడు కాదు. ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆర్డినెన్స్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. సృష్టికర్త చేత ఏర్పాటు చేయబడేది సబ్బాతు దినం కదా. ఇట్ వాజ్ శాంక్టిఫైడ్ ఇన్ క్రియేషన్. ఓన్లీ క్రియేటర్ కెన్ బి ద లార్డ్ ఆఫ్ సబ్బాత్ డే. అందుకే ఈ మాట అంటే ఇష్టం అని ఎందుకన్నా అంటే, సృష్టికర్త మాత్రమే సబ్బాతుకు యజమానుడుగా ఉండగలడు. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను సబ్బాతుకు యజమాని అని అన్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభు వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, అరే బాబు, సబ్బాతుని ఎస్టాబ్లిష్ చేసింది నేను, సబ్బాతులో ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పేది నేను. మీరు నా దగ్గరికి వచ్చి నా ముఖం మీద ఏళ్ళు పెట్టి నన్ను మీరు ఏది చేయాలి ఏది చేయకూడదని సబ్బాతు దినం రోజున నన్ను తప్పుపడతా ఉన్నారు అనే విషయాన్ని యేసుప్రభు వారు చాలా సున్నితంగా, నేను చెప్పినట్టు చెప్పలేదు కానీ చాలా సున్నితంగా ఆయన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్యాసేజీ మనం చూస్తే 6 నుంచి 11 వచనాల్లో మరొక విశ్రాంతి దినం కదా. లూకా గారు ఇక్కడ మరొక విశ్రాంతి దినం రోజున సమాజ మందిరంలో జరిగిన సంఘటన తెలియజేస్తా ఉన్నారు కదా. ఇక్కడ మరలా మన రచయిత డాక్టర్ గారు కాబట్టి
అందరూ ఊచ చెయ్యి అని అంటే ఈయన ఊచ కుడి చెయ్యి అని రాసిండు. డాక్టర్కే పట్టింపులు ఉంటాయి అన్ని కదా, కుడి చెయ్య ఎడం చెయ్య అని కదా. ఏ పక్క నొప్పి తీస్తుంది, కుడి పక్క, కడుపు నొప్పి అని చెప్తాం మనం డాక్టర్కి. డాక్టర్ దగ్గరికి పోతే ఎక్కడ వస్తుంది చెప్పు, కుడివైపు ఎడం వైపు అని అడుగుతారు కదా. అందువల్ల ఈయన రచయిత డాక్టర్ కాబట్టి ఈయన అందరూ ఊచ చెయ్యి అని రాస్తే ఈయన ఏమని రాస్తున్నాడంటే కుడి చెయ్యి అని రాశాడు. మరి యేసు ప్రభు ఒకవేళ సబ్బాతు దినం రోజున ఊచ చేయగలవాడిని స్వస్థపరుస్తాడేమో తప్పుపడదామని మళ్ళా చూస్తున్నారు శాస్త్రుల పరిస్థితి. చూస్తున్నప్పుడు మరి విశ్రాంతి దినం రోజున మరి యేసు ప్రభు వాళ్ళతో చెప్పిన మాట ఏమిటంటే, విశ్రాంతి దినం రోజున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా అని అడిగాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు మరొకసారి ఏం చేస్తా ఉన్నాడంటే, జీసస్ ఛాలెంజెస్ లీగలిజం. యువర్ కన్సర్న్డ్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్ నాట్ విత్ కంపాషన్ అండ్ మెర్సీ కదా. మీకు అసలు దయా, కరుణ, కనికరం అనేది ఏం లేదు, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కావాలి. డూయింగ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ లాఫుల్. మంచి చేయడం అనేది ఎప్పుడైనా, ధర్మశాస్త్రం మంచి చేయడానికి ఎప్పుడు వెనక నుంచి చేయమని చెప్పదు. ధర్మశాస్త్రం మంచి చేయమని చెప్తుంది కదా. ధర్మశాస్త్రం చెప్పేదే మంచి చేయమని. మంచి చేయడానికి మీరు అడ్డుకుంటున్నారు ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టి అని చెప్తా ఉన్నారు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లా. మనిషి జీవితం ఇంపార్టెంట్ కదా, చట్టం కన్నా మనిషి జీవితం ఇంపార్టెంట్ అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్పకనే చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలా చెప్పి ఊచ చేయగలవా అంటే ఒక కమాండ్మెంట్ చెప్పిండు ఆయన. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అన్నాడు, నీ చెయ్యి సాపు అని. అప్పుడు ఆ ఊచ చేయగల ఆయన రెస్పాన్స్ చూడండి కదా. దేవా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను, నా వల్ల కాలేదని ఎక్స్క్యూజ్ చెప్పలా. స్ట్రెచ్ చేయమంటే వెంటనే స్ట్రెచ్ చేసిండు, వెంటనే హీలింగ్ వచ్చింది కదా. అంటే దేవుడు కమాండ్మెంట్ ఇస్తే ఆయన ఎనేబుల్ చేస్తాడు మనకి ఆ కమాండ్మెంట్ ని పాటించడానికి కూడా. ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు కదా. ఎప్పుడైనా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను పాటించడానికి కూడా కావలసిన సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు, ఇఫ్ వీఆర్ విల్లింగ్ టు ఫాలో దట్ కమాండ్మెంట్. సో మరి ఆ విషయాన్ని కూడా మనం దీని నుంచి ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం మనం జ్ఞాపకం చేస్తాం. బికాస్ దేవుని మాటల్లో పవర్ ఉంటది. దేవుడి మాటలు ఊరికే చెప్పలే, ఆయన మాటల్లో ఎంత శక్తి ఉంటదంటే, ఆయన కలుగుగా కంటే ఆకాశము, సూర్యచంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కలిగినాయి బై ద వర్డ్ ఆఫ్, ఆ వర్డే ఇప్పుడు మనం దేవుని వాక్యం బైబిల్లో చదువుతుంది కదా. సో ఆయన చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపిస్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది. ఆయన వెంటనే ఆ స్ట్రెచ్ చేసిండు, స్వస్థపడ్డాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి వీళ్ళ రెస్పాన్స్. ఒక ఎప్పటి నుంచో పుట్టుకతో కుంటి చేయి ఊచ చేయగలవాడు బాగుపడితే సంతోషించాల్సింది పోయి వెర్రి కోపంతో నిండుకున్నారని రాయబడింది. దాన్ని బట్టే వాళ్ళు అసలు ఏం మనుషులు అర్థమవుతుంది కదా. అంటే ఒక గొప్ప సూచక క్రియ, అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం ఒక వ్యక్తి జీవితంలో మేలు జరిగితే సంతోషించాల్సింది పోయి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడే వాళ్ళు కదా వెర్రి కోపంతో నిండుకున్నారు అని అక్కడ రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే, వారి ఆచారాలు, సాంప్రదాయాలు పాటించే మిషలో ఒక వ్యక్తికి మేలు జరిగితే ఓర్వలేకపోతున్నారు. ఆ మేలును కూడా గుర్తించలేనంత మరి భయంకరమైన పరిస్థితుల్లో ఆ శాస్త్రులు, పరిచయులు ఉన్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం వాక్య భాగం చూస్తే 12 నుంచి 19 వచనాలు కదా. ఈ 12 నుంచి 19 వచనాల్లో ఇన్ దిస్ ప్యాసేజ్ వీ కుడ్ సీ అపాయింట్మెంట్ ఆఫ్ 12 డిసైపుల్స్ అండ్ నేమింగ్ దెమ్ యాజ్ అపోస్తల్స్ కదా. యేసు ప్రభు వారు 12 మందిని ఎంపిక చేసి ఆ 12 మందికి అపోస్తలత్వాన్ని ఇవ్వడం, అపోస్తులని వాళ్ళకి పేరు పెట్టడం మనం చూస్తాం. అలా 12 మందిని ఎంపిక చేయడానికి ముందే రాత్రంతా ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత డిసైపుల్ పేర్లన్నీ 12 మంది పేర్లు ఇక్కడ ఇవ్వబడింది 12 నుంచి 19 మధ్యలో కదా. అంటే జీసస్ డిసైపుల్స్ పేర్లు బైబిల్లో 4 చోట్ల రాయబడ్డాయి. మొత్తం యేసు ప్రభు 12 మంది శిష్యుల పేర్లు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, అపోస్తల కార్యగ్రంథంలో మనం చూస్తాం. అయితే వీళ్ళ పేరు ప్రస్తావించినప్పుడల్లా 3 విషయాలు కామన్ గా మనం చూస్తాం కాన్స్టెంట్ గా. మొట్టమొదటిది ఏమిటంటే పీటర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, పేతురే ఎప్పుడు మొట్టమొదట రాయబడ్డాడు. రెండవది జూడస్ ఈజ్ ఆల్వేస్ లాస్ట్, యూదా చివరగానే రాయబడ్డాడు. ఆ తర్వాత జేమ్స్ ఈజ్ ఆల్వేస్ మెన్షన్ బిఫోర్ జాన్ కదా. జేమ్స్ కంటే ముందు మరి జాన్ ని జేమ్స్ ముందు మెన్షన్ చేయబడ్డం మనం చూస్తాం. సో ఈ 12 మందిలో ఒక జూడస్ ని, యూదా ఇస్కరియోతును మినహాయిస్తే, ఆయన గురించి ప్రభు చిత్తం అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం ఆయన గురించి స్పెషల్ గా.
అయితే ఆయన్ని మినహాయిస్తే ఈ మిగిలిన 11 మంది శిష్యుల పరిస్థితి మనం చూస్తే వీళ్ళు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారని రాయబడింది బైబిల్ కదా. దే మేడ్ వరల్డ్ అప్సైడ్ డౌన్. ఈ 11 మంది శిష్యులు ఎవరైతే ఇక్కడ ప్రస్తావించబడ్డారో, యూదా కాకుండా 12 మందిలో 11 మంది ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన వారిగా మనము వాళ్ళు కనపడతాం. సో ఈ రోజు మన పిల్లలు కూడా పాట పాడింది ఈ రోజు మనకి ఆ జీసస్ 12 డిసైపుల్స్ ఎవరు వాళ్ళ గురించి అని. సో ఈ 11 మంది గురించి బ్రీఫ్ గా క్లుప్తంగా మనము వాళ్ళ లైఫ్ ని మనం టచ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి క్లుప్తంగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఈ 12 మంది శిష్యుల గురించి. సో మొట్టమొదట కమ్స్ పీటర్. పీటర్ ఆల్వేస్ పేతురు ఆల్వేస్ కమ్స్ ఫస్ట్, మెన్షన్డ్ ఫస్ట్. పేతురు ఎటువంటి వాడంటే హీఈస్ వెరీ ఇంపెటస్ అండ్ అన్స్టేబుల్ పర్సన్ కదా. స్థిరత్వం లేదు. ఒకసారి బాగా బలంగా ఉన్నట్టుంటాడు, ఒకసారి బాగా బలహీనంగా ఉన్నట్టుంటాడు. ఒకసారి ఏమో నీకు తండ్రి అయిన దేవుడే నీకు బయలుపరిచింది అని అంటాడు యేసు ప్రభు. ఒకసారి ఏమో సాటన్ గో బిహైండ్ మీ అని అంటాడు కదా. ఈయన మనకు సాదృశ్యంగా ఉన్నాడు పేతురు. మనం కూడా అట్నే ఉంటాం చాలా సార్లు కదా. అప్స్ అండ్ డౌన్స్ లో మనం ఉంటాం పేతురు లాగా కదా. యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు డినై చేసిండు. ఎవరి ముందు డినై చేసిండు? ఏదన్నా సోల్జర్ ముందా, రిలీజియస్ లీడర్స్ ముందా, కోర్టులోనంటే కాదు, ఒక చిన్న పిల్ల ముందు కదా, చిన్న పాప ముందు మరి యేసు ప్రభు నాకు తెలియదని 3 సార్లు ఆయన డినై చేసి. అందువల్ల దేవుడు రీస్టోర్ చేసేటప్పుడు కూడా 3 సార్లు అడిగిండు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా కదా. 3 సార్లు నిన్ను కాదని చెప్పిండు కదా, 3 సార్లు అవునని చెప్పించిండు దేవుడు. 3 సార్లు అవునని చెప్పి ఆయన్ను బలపరిచినట్టుగా మనం చూస్తాం కదా. ఆ తర్వాత బలపరిచిన తర్వాత అద్భుతమైన పరిచర్య చేసిండు పేతురు. హీ వాజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ద చర్చ్, ఎర్లీ చర్చ్. ఆయన మరి ఎర్లీ చర్చ్ కి ఒక గొప్ప ఆశీర్వాదంగా మరి చేసిండు. ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన వ్యక్తి ఈయన. అయితే ఈయన చివరికి 64 to 67 AD ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, 64 నుంచి 67 మధ్యలో ఈయన అప్సైడ్ డౌన్ సిలువ వేయబడి చంపబడ్డాడు. అంటే తలక్రిందులుగా సిలువ వేయబడి ఈయన హతసాక్షి అయ్యాడు. పేతురు యేసు ప్రభు కోసం తలక్రిందులుగా అద్భుతమైన పరిచర్య చేసి తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయినాడు పేతురు అని ఆయన గురించి మనం చరిత్రలో చూస్తామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత కమ్స్ ఆండ్రూ కదా. ఎవరు పిల్లలు వింటున్నారా? ఎవరి గురించి చెప్పుకున్నాం? పీటర్ గురించి చెప్పుకున్నాం. మీరు వినాలి జాగ్రత్త. రెండవది ఆండ్రూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క సహోదరుడు ఆండ్రూ. ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మొట్టమొదటి శిష్యుడు ఈయన ఆండ్రూ. అండ్ ఇంట్రడ్యూస్డ్ పీటర్ టు జీసస్. పేతురుని యేసు ప్రభుకు పరిచయం చేసింది ఆండ్రూనే కదా. వి ఫైండ్ ఆండ్రూ బ్రింగింగ్ పీపుల్ టు క్రైస్ట్ ఆల్ ఆఫ్ హిస్ లైఫ్ లైక్ హీ బాట్ పీటర్ టు జీసస్. ఆయన జీవితంలో పరిచర్య అంతా చూస్తే చాలా మందిని, ఆయన చేసిన పరిచర్య ఏంటి అని అంటే చాలా మందిని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చిండు ఆండ్రూ చేసిన పరిచర్య. మరి అయితే ఇన్ 70 AD, 70 ADలో ఆండ్రూ వాజ్ కిల్డ్ ఆన్ క్రాస్ షేప్డ్. ఈ ఎక్స్ షేప్ లో ఉండే క్రాస్ మీద ఆయన్ని సిలువ నెయిల్ చేయలే, ఆయన్ని కట్టేసిండ్రు. ఆ సిలువకి కట్టేసిన తర్వాత కంటిన్యూలీ హ్యాంగ్డ్ ఆన్ దట్ క్రాస్ ఫర్ 3 days. 3 రోజులు ఆయన్ను మేకులు కొట్టకుండా ఆ ఎక్స్ షేప్ లో ఉండే సిలువకు కట్టేస్తే, ఆ 3 రోజులు టార్చర్ పెడితే, ఆ టార్చర్ కి ఆఫ్టర్ 3 days హీ డైడ్. 3 రోజుల తర్వాత ఆయన చనిపోయినట్టుగా, దేవుని కొరకు హతసాక్షిగా మిగిలినట్టుగా మనం చూస్తాం. ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే చరిత్రలో, బై సీయింగ్ క్రాస్ వెన్ హీ వాజ్ బాట్ టు ద క్రాస్ హీ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ హీ కుడ్ పార్టిసిపేట్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు లాగా నేను కూడా సిలువ వేయబడుతున్నా అని చెప్పి ఆ సిలువ దగ్గరికి వస్తే భయపడలేదంట, సంతోషం వ్యక్తం చేసినట్ట. నా ప్రభు శ్రమల్లో నేను కూడా పాలు పంపులు పొందుతాను. సీ ద హార్ట్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. ఆ విధంగా ఆయన యేసు ప్రభు కొరకు హతసాక్షి అయినట్టుగా మనం చూస్తాం ఆండ్రూ. ఆ తర్వాత నెక్స్ట్ జేమ్స్ అండ్ జాన్. ఎవరు? జేమ్స్ అండ్ జాన్ కదా. ఈ పీటరు, జేమ్స్, జాన్ ఆర్ ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పేతురు, యాకోబు, యోహానులు యేసు ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్ అని వాళ్ళు చెప్పబడ్డారు. ఈ జేమ్స్ అండ్ జాన్ ఎవరంటే వీరు సన్స్ ఆఫ్ జబది. వీళ్ళని సన్స్ ఆఫ్ థండర్ అంటారు. వీళ్ళని ఫైర్ బ్రాండ్ డిసైపుల్స్ అంటారు వీళ్ళని, ఈ జేమ్స్ ని జాన్. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని ఒక గ్రామంలోనికి రానిలేదని, ప్రభా నువ్వు చెప్తే పైనుంచి అగ్ని కురిపించి ఈ గ్రామాలను తీసేస్తామని అన్నాడు. బాబు నేను వచ్చింది రక్షించడానికి, అగ్ని కురిపించడానికి కాదు అని యేసు ప్రభు వాళ్ళని సముదాయించడం జరిగింది. సో
వాళ్ళకి అప్పటి నుంచి ఏమని పేరంటే సన్స్ ఆఫ్ థండర్ అని పేరు వాళ్ళకి. సో వీళ్ళు ఫైర్ బ్రాండ్ డిసైపుల్స్ అని కూడా వీళ్ళని అంటారు. వీళ్ళని బోయనర్గేసు తెలుగులో మనం చూస్తే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 17వ వచనంలో బోయనర్గేస్ అని వీరికి పేరు. ఉరిమెడు, బోయనర్గేస్ అంటే ఉరిమెడు వారు అంటాం, ఉరిమిడు అనమాట, ఉరిమేవారు కాబట్టి వారికి ఉరిమెడు వారు అని అర్థం. వీరి మదరే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, లార్డ్ యేసయ్య, నీ రాజ్యంలో జానీ కుడి పక్కన జేమి ఎడం పక్కన కూర్చుంటారని చెప్పి అడిగింది వీళ్ళమ్మే యేసు ప్రభు వారు. కాబట్టి అని అడిగింది. ఆ తర్వాత అందరూ వాళ్ళ మీద కోపడ్డారు. ఏదమ్మా జానీ కూర్చుంటే మేమంతా ఏమైపోతాం, జానీ ఏమో ఒక పక్క, జేమి ఏమో ఒక పక్క, ఎట్ట కూర్చోబెడతామని కదా. ఆ తర్వాత మనం చూస్తే ఫస్ట్ అపోస్తలిక్ మార్టైర్ ఈజ్ జేమ్స్. స్టీఫెన్ చనిపోయిండు, స్టీఫెన్ ఈజ్ నాట్ ద అపోస్తల్. ఆ తర్వాత ఇన్ 44 AD 44 ADలో మొట్టమొదట యేసు ప్రభు కొరకు హతసాక్షి అయింది ఎవరంటే జేమ్స్. జేమ్స్ మొట్టమొదట హతసాక్షి అయింది అపోస్తుల్లో 12 మందిలో మొట్టమొదటి దేవుని కొరకు హతసాక్షి అయిందంటే జేమ్స్. ఈ జేమ్స్ ఎలా చంపబడ్డాడంటే హేరోద్ అంతిపస్ ఈయన కత్తి చేత తలనరికి చంపించిన విషయం మనం చూస్తాం. ఆ తర్వాత జీసస్ 10 డిసైపుల్స్ లో, జీసస్ 12 డిసైపుల్స్ లో అవుట్ ఆఫ్ 10 వర్ మార్టైడ్, 1 వాజ్ నాట్ మార్టైడ్. ఆయన ఎవరంటే జాన్ కదా. జాన్ ఒక్కడే హతసాక్షి కాలేదు. జాన్ స్టోరీ కూడా మనం మాట్లాడుకుందాం. జాన్ ఒక్కడే హతసాక్షి కాలేదు అంటే 12 మందిలో యూదాని తీసేయండి, యూదా ఇస్కరియోతుని తీసేయండి. 12 మందిలో యూదా ఇస్కరియోతు తీసేస్తే ఎంత మంది? 11 మంది. 11 మందిలో జాన్ ఒక్కడు హతసాక్షి కాలేదు, కానీ న్యాచురల్ గా చనిపోయాడు, అని మామూలుగా చనిపోయాడు. మిగతా 10 మంది దేవుని కొరకు హతసాక్షులైనరు. ఈ జాన్ పరిస్థితి మనం చూస్తే ఆయన హీ డైడ్ ఇన్ హిస్ హోమ్ ఎట్ ఎఫెసస్ లో ఉన్నప్పుడు యోహాను, దానికంటే ముందు ఆయన మరి పర్సిక్యూషన్, ఆయన లైఫ్ లాంగ్ పర్సిక్యూషన్ చూసిండు జాన్ కదా. ఈ జానే బైబుల్లో 5 పుస్తకాలు రాసిండు. 1 జాన్, 2 జాన్, 3 జాన్, తర్వాత రెవల్యూషన్, తర్వాత జాన్. ఈ 5 పుస్తకాలు ఆయన రాసినాడు. అయితే ఈయన రెవల్యూషన్ రాసేటప్పుడు పద్మాసు ద్వీపానికి పంపినరు. తర్వాత వినండి, ఈయనని మండుతున్న నూనెలో వేసి చంపాలని ప్రయత్నం చేస్తే తప్పించుకున్నాడు. అంటే దేవుడు తప్పించిండు, ఆయన తప్పించుకోవడం కాదు. మండుచున్న నూనెలో వేయడానికి ప్రయత్నించింది, ఈయనను కూడా తప్పించుకున్నాడు. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయనకు పాయిజన్ తాగి కూడా బతికిండు. ఈయన పాయిజన్ తాపించింది ఆయనకు చంపాలని, చంపితే పాయిజన్ తాగి కూడా బతికించిండు. బికాస్ మేబీ గాడ్స్ ప్రణాళిక ఆయన పట్ల, ఆయన మామూలుగా చనిపోవాలని ఆయన ఎఫెస్లో ఉండి ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫిలిప్. ఫిలిప్పే నతనియేల్ దగ్గరికి వచ్చి యేసు ప్రభు గురించి టెస్టిఫై చేశాడు. ఫిలిప్, వి హ్యావ్ ఫౌండ్ వన్ ఫర్ హూమ్ మోజెస్ అండ్ ప్రాఫిట్స్ స్పోక్ అని, మోషేను ప్రవక్తలు చెప్పిన ఆయన్ని మేము కనుగొన్నామని నతనియేల్ దగ్గరికి వచ్చి చెప్పింది ఈ ఫిలిప్పే. లేటర్ ఆన్ యేసు ప్రభు వారు 5,000 మందికి భోజనం పెట్టే సమయంలో మరి ఫిలిప్ ఎంత అవుతుందంటే లెక్క గట్టి చెప్పింది యేసు ప్రభుకి ఈ ఫిలిప్పే కదా. 5,000 మందికి భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అయిద్దో అకౌంటెంట్ లాగా లెక్కలేసి చెప్పిండు ఈయనే. ఆ తర్వాత అప్పర్ రూమ్ లో షోస్ ఫాదర్, మాకు తండ్రిని చూపించమని అడిగింది కూడా ఈ ఫిలిప్పే. తండ్రిని చూపించమని అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఫిలిప్, హౌ లాంగ్ ఐ హావ్ బీన్ విత్ యూ, నన్ను చూస్తే ఫాదర్ని చూసినట్టే కదా, మాకు తండ్రిని చూపించవా అని అడిగితే యేసుప్రభు ఆయన ఏమన్నాడు? ఎంతకాలం మీతో ఉంటే నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అని చెప్పి. ఆ తర్వాత ఈయన టర్కీకి, ఫ్రాన్స్ కి మిషనరీగా వెళ్ళాడు. ఈయన లైఫ్ లో మనం చూస్తే ఈ ఫిలిప్ టర్కీకి, ఫ్రాన్స్ కి మిషనరీగా వెళ్ళాడు. ఇన్ 54 AD హీ వాజ్ స్టోన్డ్ అండ్ క్రూసిఫైడ్, డబల్లీ మర్డర్డ్. రాళ్లతో కొడితే చచ్చిపోలే ఆయన, రాళ్లతో కొట్టిన తర్వాత మళ్ళా సిలువ వేసి చంపిండ్రు. రాళ్లతో కొడితే చచ్చిపోకపోతే రాళ్లతో కొట్టిన తర్వాత ఇంకా బతికున్నాడని సిలువ వేసి ఈయన చంపిండ్రు. ఈయన కూడా మార్టైర్ ఫర్ క్రైస్ట్, యేసు ప్రభు కోసం తన ప్రాణాన్ని అర్పించింది. లిజనింగ్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దాకా ఎవరి గురించి మాట్లాడుకున్నామా? డిసైపుల్ ఫిలిప్. మళ్ళీ క్వశ్చన్లు అడుగుతా. ఆ తర్వాత నెక్స్ట్ నతనియేల్. నెక్స్ట్ ఈ నతనియేలు ఎవరంటే నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అన్న ఆయన. యేసు ప్రభు వారు నతనియేలు ఆయన అప్రోచ్ అవ్వడం చూసి, బిహోల్డ్ ద ఇజ్రాయెలైట్ ఇన్ హూమ్ దేర్ ఈజ్ నో గైల్ అన్నాడు నతనియేలు గురించి. ఎంత మంచి సాక్ష్యం నతనియేలు గురించి అంటే, గైల్లెస్ పర్సన్,
అంటే వితౌట్ ఎనీ డిసెప్షన్, వితౌట్ ఎనీ డిసానెస్ట్, వితౌట్ ఎనీ మ్యానిపులేషన్, ఏమీ లేవు ఆయన దగ్గర, కపటము లేనివాడు అని యేసు ప్రభు చేత సాక్ష్యం పొందిన డిసైపుల్ ఈయన నతనీయేలు ఈయన. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళిండంటే ఈ వెంట్ టు అర్మేనియా యాజ్ ఎ మిషనరీ. అర్మేనియా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. అక్కడ లోకల్ ప్రీస్ట్ కి ఈయనకి పళ్ళ, లోకల్ ప్రీస్ట్ డజంట్ లైక్ హిమ్. అప్పుడు 70 ADలో హీ వాజ్ కిల్డ్, స్కిన్ ఫ్లేడ్ విత్ విప్స్. మొత్తం శరీరం అంతా బాగా రిబ్బన్స్ లాగా వచ్చేసిందంట ఆయన కొడితే, కొరడాతో కొడితే మొత్తం చర్మం అంతా రిబ్బన్ లాగా వచ్చేసింది ఆయనకి. వచ్చిన తర్వాత ఆ తర్వాత దే క్రూసిఫైడ్, అట్లా రిబ్బన్ల లాగా చర్మం అంతా ఒలిచి ఆయన్ని సిలువ వేసి చంపారు. ఆయన కూడా యేసు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు నతనీయేలు. ఆ తర్వాత మాథ్యూ. హూ ఇస్ మాథ్యూ? ట్యాక్స్ కలెక్టర్ కదా. లీవై కదా, వెరీ గుడ్. ఈయన ట్యాక్స్ కలెక్టర్. ఈయన ట్యాక్స్ కలెక్టర్ ప్రొఫెషన్ వదిలి యేసు ప్రభుని వెంబడించాడు కదా మాథ్యూ. He gave a big party and introduced Jesus to his friends and relatives కదా. మాథ్యూ ఏమన్నా రాసిండా బైబిల్లో? మాథ్యూ, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ రాసింది మాథ్యూయే కదా. ఈయన ఒక బుక్ రాసిండు బైబిల్లో, ఈ డిసైపుల్. ఆ తర్వాత ఈయన ఇథియోపియాకి మిషనరీగా వెళ్ళిండు. ఇథియోపియాకి ఈయన మిషనరీగా వెళ్ళిండు. అక్కడ చర్చ్ ఎస్టాబ్లిష్ చేసిండు ఈయన. అక్కడికి వెళ్ళి అక్కడ చర్చిని స్థాపించిండు. ఇన్ 60 AD, క్రీస్తు శకం 60 సంవత్సరంలో ఈయన తల నరికి చంపబడ్డాడు. హీ వాజ్ బిహేడెడ్ ఫర్ క్రైస్ట్. యేసు ప్రభు కోసం ఈయన తల నరికి ఈయనను చంపేసినారు. ఆయన యేసు ప్రభు కొరకు హతసాక్షి అయినాడు. ఆ తర్వాత థామస్ అంటే తోమా. ఈయన ఊరికే డౌటింగ్ థామస్ అని అంటారు, కానీ ఆయన చాలా పెద్ద బిలీవర్. ఊరికే డౌటింగ్ థామస్ కదా. ఈయన థామస్, ఈయన వాస్తవంగా హీ వాజ్ జెలస్ ఫర్ జీసస్. ఒకసారి యేసు ప్రభు వారు నేను యెరూషలేముకు వెళ్ళి చంపబడతానంటే వి విల్ ఆల్ గో విత్ యూ, డై విత్ యూ అన్నాడు. అంత యేసు ప్రభు కోసం జలస్ అయినోడు కదా. రిజరెక్షన్ తర్వాత యేసు ప్రభు ఈయన కనపడ్డాడు, తన గాయాల్లో వేలు పెట్టమని చూడమన్నాడు. అప్పుడు మై లార్డ్ మై గాడ్ అని వర్షిప్ చేశాడు. థామస్ వెంట్ మిషనరీ. వేర్ థామస్ వెంట్ యాజ్ ఎ మిషనరీ? ఇండియా. వెరీ గుడ్. ఇండియాకి ఆయన మిషనరీగా వచ్చిండు తోమా. వచ్చిన తర్వాత క్రీస్తు శకం 70 సంవత్సరంలో బల్యంతో పొడవబడి చంపబడ్డాడు ఆయన దేవుని కొరకు. బల్యం అంటే స్పియర్ తో పొడిచి ఆయన్ని చంపడం జరిగింది. ఇండియాకి వచ్చినాడు థామస్. ఆ తర్వాత జేమ్స్ సన్ ఆఫ్ ఆల్ఫియస్ కదా, అల్ఫయి కుమారుడైన యాకోబు అంటారు కదా. ముందు ఒక జేమ్స్ వచ్చినాడు, ఆయన జేమ్స్ ద గ్రేట్, ఈయన జేమ్స్ ద లెస్ అంటారు. అంటే ఆయన ఎక్కువ, ఆయన తక్కువ అని కాదు. బహుశా ఈయన స్టేచర్ లో, ఈయన వయసులో యంగర్ అన్నయ్య ఉంటాడు, స్టేచర్ లో షార్టర్ అన్నయ్య ఉంటాడు. పొట్టి పుల్లయ్య పొడుగు పుల్లయ్య అంటారు కదా మన ఊర్లో, అట్లా పొడుగు జేమ్స్, పొట్టి జేమ్స్. ఈయన యంగర్ ఆర్ షార్టర్ అయి ఉంటాడు, స్టేచర్ లో కావచ్చు. ఈయన తల్లి పేరు మేరీ. ఈ జేమ్స్ తల్లి పేరు మేరీ. ఈమె క్రాస్ దగ్గర ఉంది. ఈ మేరీ మగ్దలేని మేరీ టీంలో కూడా ఉంది ఈమె పునరుద్ధాన సమయంలో. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళిండంటే ఈ జేమ్స్, హీ వెంట్ టు సిరియా యాజ్ ఎ మిషనరీ. సిరియా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. AD 63లో హీ వాజ్ కాల్డ్ టు జెరూసలేం బై హెరెటిక్ లీడర్స్ ఆఫ్ జెరూసలేం. హెరెటిక్ లీడర్స్ ద్వారా ఆయన మళ్ళీ యెరూషలేముకు పిలువబడ్డాడు. హీ వాజ్ థ్రోన్ ఫ్రమ్ పినకిల్ ఆఫ్ టెంపుల్. ఎత్తైన ప్రదేశంలోకి పోయి ఆయన కిందికి దోస్తే ఆయన కాలు విరిగింది, అంతే, చచ్చిపోలే ఆయన. అంత పెద్ద ఎత్తు నుంచి కిందికి వేస్తే ఆయన కాలు విరిగింది. కాలు విరిగి చచ్చిపోలేదని చెప్పి పెద్ద బండరాయి తీసుకొని తల మీద మోది చంపేసింది ఆయన. ఆ తల ఛిద్రం అయిపోయి చనిపోయింది ఆయన. ఆ విధంగా పైనుంచి తోస్తే ఆయన చనిపోలే, కాలు మాత్రమే విరిగింది. ఆయన ఎట్లయినా చంపాలని చెప్పి పెద్ద బండరాయి తీసుకొని తల మీద మోది ఆయన చంపడం జరిగింది. ఈయనను కూడా మరి ఈ మార్టెడ్ ఫర్ క్రైస్ట్. ఆయన పైనుంచి తోసేటప్పుడు చెప్పిందంట, యు రినౌన్స్ జీసస్, మేము వదిలిపెడతాం నిన్న. యేసు ప్రభుని వదిలేస్తా అని చెప్పి, నేను వదిలేస్తామని చెప్తే, నేను చచ్చినా పర్లేదు కానీ నేను యేసు ప్రభుని మాత్రం రినౌన్స్ చేయను అని చెప్తే అక్కడ నుంచి తోసేసిన తర్వాత తల మీద బండరాయితో మోది చంపేసింది. ఆ తర్వాత సైమన్ ద జలోతే అనబడిన సీమోన్. ఈ జలట్ అంటే ఏంటంటే ఈయన తీవ్రవాది గ్రూపుకు చెందినవాడు. ఈ రోజుల్లో ఆల్ఖైదా ఉంది కదా, అట్లాంటి గ్రూప్ ఒకటి ఉండేది రోమన్ గవర్నమెంట్ లో. అంటే రోమన్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పనిచేసిన తీవ్రవాదుల గుంపులో ఉండేవాడు ఈయన, ఈ సైమన్.
చూడండి, మరి రోమా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నం చేసిన తీవ్రవాది. ఈయనను దేవుడు రక్షించుకొని, చూడండి దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందో, తీవ్రవాదుల్లోంచి ఈయన యేసుప్రభు రక్షించుకొని శిష్యుడిగా చేసుకున్నాడు. 12 డిసైపుల్స్ లో ఒకటిగా ఆయన చేసుకున్నాడు. ఈయన మిషనరీగా నార్త్ ఆఫ్రికా వెళ్ళిండు. నార్త్ ఆఫ్రికా, స్పెయిన్, బ్రిటన్ కి వెళ్ళిండు. నార్త్ ఆఫ్రికా, స్పెయిన్, బ్రిటన్ కి వెళ్ళిండు. 74 ఏడీలో ఈయన రంపంతో సగం కోసేసింది. రంపం తీసుకోండి, రంపం అంటే తెలుసు కదా, దాంతో సగం కోసేసింది. ఆయన బాడీని సగంగా కట్ చేసింది, 2 భాగాలు చేసి చంపింది కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35, 36లో కొంతమంది రంపములతో కోయబడ్డారు అని రాయబడింది కదా. ఈయన రంపముతో కోయబడి చంపబడ్డాడు. ఆ తర్వాత జూడస్ సన్ ఆఫ్ జేమ్స్, యాకోబు సహోదరుడైన యూదా అని తెలుగు బైబిల్లో ఉంటాడు. ఈయనను తద్దయి అని కూడా అనేవారు. గ్రీక్ బైబుల్ ఏమని ఉంటుందంటే జూడస్ ఆఫ్ జేమ్స్ అని ఉంది. జూడ్ 1:1 లో బ్రదర్ ఆఫ్ జేమ్స్ అని ఉంది కదా. మరి ఈ జూడు ఆ జూడు ఒకటి అనడానికి ఆధారాలు ఏం లేవు. ఈయన జూడస్ సన్ ఆఫ్ జేమ్స్, ఈయన యాకోబు సహోదరుడైన యూదా. ఈయన ఇరాక్ అండ్ పార్ట్స్ ఆఫ్ సిరియాకు వెళ్ళి సువార్త పరిచయం చేసిండు. ఈయన ఇరాక్ కి పార్ట్స్ ఆఫ్ సిరియాకు వెళ్ళి సువార్త పనిచేసిండు. అక్కడ చర్చిని స్థాపించిండు. ఇన్ 70 ఏడీలో హీ వాస్ షాట్ విత్ ఆరోస్ అండ్ కిల్డ్ ఇన్ దిస్ మ్యాన్. ఈయనని మరి బాణాలు తెలుసు కదా, ఆరోస్ తో కొట్టి ఈయనని చంపడం జరిగింది. ఈయన కూడా తన ఫెయిత్ కోసం, యేసు ప్రభు కోసం హతసాక్షి అయినాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత లాస్ట్ వ్యక్తి జూడాస్ ఇస్కరియోతు, యూదా ఇస్కరియోతు. ఈయన గురించి ఏమని రాసింది అక్కడ శిష్యుల గురించి రాసేటప్పుడు, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అని ఈయన గురించి రాసింది కదా. ఇది మొత్తం బేసికల్ గా దేవుని చిత్తం అయితే యూదా ఇస్కరియోతు గురించి నెక్స్ట్ వీక్ లో మనం ధ్యానం చేద్దాం. కంప్లీట్ గా ఆయన లైఫ్ ని మనం ఫోకస్ చేద్దాం. ఈసారికి ఈ 11 మంది శిష్యుల జీవితాలతో మనం ముగించుకుందాం. అయితే ఈ శిష్యుల జీవితాలను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి ముగిస్తాం. మొట్టమొదటిది ఏంటంటే 3 లైన్స్ లో, వారు మలమలే బలహీనులు, తడబాట్లు కలిగిన వారే. ఈ శిష్యులందరూ కదా, దే ఆర్ లైక్ అస్, మనలాంటి వారే, మనలాంటి శరీర స్వభావం కలిగిన వారే కదా. అది పాజిటివ్ గా అక్కడ చెప్పబడింది. ఇక్కడ కూడా మనం నేర్చుకుంటే మనలాంటి స్వభావము కలిగిన వారే. అయితే ఈ 11 మందే భూలోకాన్ని తలక్రిందులు చేస్తే 111 మంది ఎంత కలిస్తే ఎంత పని చేయొచ్చు? 1111 కలిస్తే ఎంత పని చేయొచ్చు? 11,111 మంది కలిస్తే ఎంత గొప్ప పని చేయవచ్చు నిజంగా మనం డెడికేటెడ్ గా ఉంటే దేవునికి శిష్యులు కదా. అదొకటి నేర్చుకోవచ్చు వీళ్ళ నుంచి. అయితే మూడవది, వీళ్ళ వల్లే మనం కూడా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టొచ్చు కదా. వర్తి, మన యేసు ప్రభు కోసం చనిపోవడానికి యేసు ప్రభు వర్ది కదా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో రాయబడ్డ మాట, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును అని రాయబడి. దేవుడి మాటలు దీవించు. Let us pray. One is, we remember that when the Lord Jesus said, the Son of Man is the Lord of the Sabbath. We don't follow rules in Sabbath, rules and regulations. We observe Sabbath as the Lord's day. But acts of compassion, we must be open to do what the Lord wants us to do. We must be open for that. Sabbath is a day of rest, it is a day of relaxation. It's also a day where we are focused on what the Lord wants us to do. Not rituals, customs. The tragedy of Pharisees is they saw great things, but they never saved. And that is a danger we all have. God can do great things in our life, and yet we can end up in hell. And also for the disciples, see, they were as weak as us, or weaker than us also, we can say. They all ran away, right? And the Lord was arrested. All of them ran. It is not in our strength. We have to depend on God's strength. But they all came back.
Because God is the one who keeps us from falling, gives us strength. The Lord says, don't worry beforehand. Let's pray. Father, we thank you for this time that you've given us, and we pray, dear Lord, that like these disciples, though it looks very scary, frightening, we won't be able to handle it, we feel. But this is done by your grace and not on our ability or our strength. By our strength, we can stand even 1 second. But Lord, we want to be bold for you. We want to be people who are serious in discipleship. And we want to take the small steps in practicing any small kind of persecution or insult or mockery. Help us to face them and look to win them, Lord. So many things you have given us the power to do. Help us to look forward to that and have victory in that, Master. We also pray that, Lord, every miracle you do, everything we see, may it draw us close to you. May we not be attracted to any kind of position or power that we forget, that we neglect you, that we reject you in our lives. And teach us to be led by you, especially on a Sabbath day, the day of rest and reverence. You lead us and guide us, Master. Thank you and praise you, Lord. In Lord Jesus' most precious name we pray.